హలో అండి. ఈరోజు మనం క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలా పెద్ద పదంలా అనిపిస్తుంది కదా, కానీ మన రోజు వాడే యాప్స్ వెనుక ఉన్న టెక్నాలజీ ఇదే. దీన్ని చాలా సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఇక మొదలు పెడదామా? ఎప్పుడైనా ఆలోచించారా? ఏదైనా ఒక యాప్ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతుంది. లక్షల మంది ఒకేసారి వాడటం మొదలుపెడతారు. అయినా సరే ఆ యాప్ క్రాష్ అవ్వదు. ఎలా సాధ్యం? దాని వెనకాల ఉన్న మ్యాజిక్ ఏంటి? ఆ రహస్యమే క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో సింపుల్గా చెప్పాలంటే, ఈ పోలిక చాలా బావుంటుంది. మనమే సొంతంగా ఒక ఆఫీస్ కట్టించుకోవడం కంటే, అన్ని ఫర్నిచర్, ఏసీలతో రెడీగా ఉన్న ఆఫీసును అద్దెకు తీసుకోవడం బెటర్ కదా. క్లౌడ్ కూడా అంతే. మనమే సర్వర్లు కొని వాటిని చూసుకునే బదులు, కావలసిన కంప్యూటింగ్ పవర్, స్టోరేజ్ ఇలాంటివన్నీ ఇంటర్నెట్ ద్వారా అద్దెకు తీసుకుంటాం. అంతే. సరే, ఈ క్లౌడ్ సర్వీసుల్లో అందించే పెద్ద కంపెనీలు కొన్ని ఉన్నాయి. వాటిని క్లౌడ్ జెయింట్స్ అని కూడా అంటారు. మరి వాళ్ళెవరో చూద్దామా? ముందుగా గూగుల్ యాప్ ఇంజిన్. వాళ్ళ కాన్సెప్ట్ చాలా సింపుల్. మీరు మీ యాప్ కోడ్ రాయడం మీద మాత్రమే దృష్టి పెట్టండి, మిగతా టెన్షన్ అంతా మాది అంటారు. అంటే సర్వర్లు, వాటి మెయింటెనెన్సు, యూజర్లు పెరిగితే స్కేల్ చేయడం, ఈ తలనొప్పులేవి మనకుండవనమాట. అదంతా గూగులే చూసుకుంటుంది. దీన్నే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ లేదా పాస్ అంటారు. తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్, షార్ట్గా AWS, ప్రస్తుతం మార్కెట్లో కింగ్ వీళ్లే. వీళ్ల బెస్ట్ ఫీచర్ ఏంటంటే పే యాజ్ యూ గో మోడల్. అంటే మనం ఎంత వాడితే అంతకే బిల్లు కట్టడం, కరెంటు బిల్లులాగా అన్నమాట. కంప్యూటర్ పవర్ కావాలా, స్టోరేజ్ కావాలా, డేటాబేస్ కావాలా, ఇలా వందల కొద్ది సర్వీసులు రెడీగా ఉంటాయి. ఇక మూడోది మైక్రోసాఫ్ట్ అజ్యూర్. వీళ్ళు తమని తాము ఒక ఆన్లైన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుచుకుంటారు. అంటే మన కంప్యూటర్లో విండోస్ ఎలాగో ఆన్లైన్లో మన యాప్స్ రన్ అవ్వడానికి అజ్యూర్ అలాగన్నమాట. ఇది కూడా కంప్యూటింగ్, స్టోరేజ్ లాంటి సర్వీసులు ఇస్తుంది. వీటన్నింటినీ మేనేజ్ చేయడానికి ఫ్యాబ్రిక్ కంట్రోలర్ అనే ఒక స్పెషల్ సిస్టమ్ ఉంటుంది. సరే, ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ గురించి చూశాం. కానీ అసలు ఈ క్లౌడ్ యాప్స్ని ఎలా తయారు చేస్తారు? వాటి వెనకున్న డిజైన్ ప్రిన్సిపల్ ఏంటి? దాని పేరే సర్వీస్ ఓరియెంటెడ్ ఆర్కిటెక్చర్, అంటే SOA. సోవా అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ని చిన్న చిన్న ఇండిపెండెంట్ ముక్కలుగా విడగొట్టడం, లెగో బ్లాక్స్ లాగా అనమాట. ఉదాహరణకు, యూజర్ లాగిన్ అవ్వడానికి ఒక సర్వీస్, యాప్లో సెర్చ్ చేయడానికి ఇంకో సర్వీస్, డబ్బులు కట్టడానికి మరో సర్వీస్, ఇలా వీటిని వేరువేరుగా తయారుచేసి ఒకదానితో ఒకటి మాట్లాడించుకుంటారు. దీనివల్ల లాభమేంటంటే ఈ సర్వీసులను వేరే యాప్స్లో కూడా మళ్లీ వాడుకోవచ్చు. మరి ఈ సర్వీసులు ఎలా కలిసి పనిచేస్తాయి? ఇక్కడొక సింపుల్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, ఒక డెవలపర్ టీం ఒక సర్వీసును తయారు చేస్తుంది. దాన్ని ఒక సర్వీస్ రిజిస్ట్రీ అనే చోట పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు వేరే యాప్కి ఆ సర్వీస్ కావాలనుకోండి, అది ఆ రిజిస్ట్రీలో వెతికి, కనుక్కొని దాన్ని వాడుకుంటుంది. చాలా సింపుల్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇందాక సర్వీస్ రిజిస్ట్రీ అన్నాం కదా, దాన్ని ఒక పాతకాలపు ఫోన్ బుక్ అనుకోవచ్చు. ఫోన్ బుక్లో మనకు కావలసిన వాళ్ల నంబర్ ఎలా వెతుక్కుంటామో, అప్లికేషన్స్ కూడా తమకు కావలసిన సర్వీసులను ఈ రిజిస్ట్రీలో వెతుక్కుని వాటిని ఎలా కాంటాక్ట్ చేయాలో తెలుసుకుంటాయి. చాలా పర్ఫెక్ట్ పోలిక కదా. బాగుంది. ఈ సర్వీసులన్నీ విడివిడిగా ఉంటాయని చెప్పుకున్నాం. మరి అవి ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి? వాటి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? దానికోసం కొన్ని ఇంట్రెస్టింగ్ పద్ధతులున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. వాటిలో చాలా పాపులర్ అయినది రెస్ట్. ఇది ఈ సర్వీస్ల మధ్య ఒక కామన్ లాంగ్వేజ్ లాంటిది. వెబ్సైట్స్ పనిచేసే గెట్, పోస్ట్ లాంటి సింపుల్ కమాండ్స్ వాడుకుంటుంది. దీనిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది స్టేట్లెస్. అంటే ప్రతి రిక్వెస్ట్ని కొత్తదానిలా చూస్తుంది. దానికి పాత జ్ఞాపకాలు ఏవీ ఉండవు. దీనివల్ల సిస్టమ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈ రెస్ట్ కమ్యూనికేషన్ జరిగినప్పుడు డేటా ఎలా వస్తుందంటే ఇదిగో ఇలా. ఇది వాతావరణానికి సంబంధించిన సమాచారం. JSON ఫార్మాట్లో ఉంది. చూడటానికి చాలా సింపుల్గా, చదవటానికి ఈజీగా ఉంది కదా. మనుషులు, కంప్యూటర్లు ఇద్దరికీ ఇది చాలా సులభంగా అర్థమవుతుంది. ఇక ఇంకో పవర్ఫుల్ మోడల్ ఉంది. అదే పబ్లిష్ సబ్స్క్రైబ్ లేదా PubSub. ఇదొక న్యూస్ ఛానల్ లాంటిది. న్యూస్ ఛానల్ వార్తలను బ్రాడ్కాస్ట్ చేస్తుంది. దాన్ని చూడాలనుకునేవాళ్లు టీవీ ఆన్ చేసుకుని చూస్తారు. ఛానల్కి ఎవరు చూస్తున్నారో తెలియదు, చూసేవాళ్లకు కూడా ఛానల్ వాళ్ళు ఎవరో డైరెక్ట్గా తెలియదు. ఇక్కడ కూడా అంతే. మెసేజ్ పంపేవాడికి అంటే పబ్లిషర్కి, దాన్ని అందుకునేవాడికి అంటే సబ్స్క్రైబర్కి ఒకరికొకరు తెలియదు. దీనివల్ల సిస్టమ్ చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. దీని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఒక కామర్స్ సైట్లో ఏదైనా వస్తువు ఆర్డర్ చేశామనుకుందాం. ఒక ఆర్డర్ ప్లేస్ అవ్వగానే
ఒక కొత్త ఆర్డర్ వచ్చింది అనే మెసేజ్ పబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఈ మెసేజ్ కోసం కొన్ని సిస్టమ్స్ ఎదురుచూస్తూ ఉంటాయి, అంటే సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటాయి. వేర్హౌస్ సిస్టమ్ ఆ మెసేజ్ చూడగానే ప్యాకింగ్ మొదలుపెడుతుంది. బిల్లింగ్ సిస్టమ్ వెంటనే ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది. అదే టైంలో కస్టమర్ సర్వీస్ సిస్టమ్ మనకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ పంపుతుంది. చూశారా, అన్నీ ఒకేసారి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా తమ పనులు చేసుకోపోతున్నాయి. ఇదే పబ్సబ్ మోడల్ పవర్. అయితే ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్, ఈ పబ్సబ్ మోడల్ ఇవన్నీ కలిసి అసలు ఏం మార్పు తెచ్చాయి? ఇది సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా స్కేలబిలిటీ, అంటే మన యాప్ వైరల్ అయినా సరే లక్షల మంది యూజర్లను హ్యాండిల్ చేయగలగడం. సర్వీసులను మళ్లీ వాడుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. ప్రాడక్టులను చాలా వేగంగా మార్కెట్లోకి తీసుకురావచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా వాడినంతవరకే డబ్బులు కట్టడం వల్ల ఖర్చు తగ్గుతుంది. ఇది కేవలం టెక్నికల్ విషయాలు కాదండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది టెక్నాలజీలో డెమోక్రసీని తెచ్చింది. ఒకప్పుడు పెద్ద కంపెనీలు మాత్రమే చేయగలిగిన పనులను ఇప్పుడొక చిన్న స్టార్టప్ కూడా చేయగలుగుతోంది. ఖరీదైన సర్వర్లు కొనాల్సిన అవసరం లేకుండానే తమ ఐడియాను ప్రపంచానికి చూపించగలుగుతున్నారు. సో మన యాప్స్ ఇంత అద్భుతంగా పనిచేయడానికి కారణం క్లౌడ్ అని అర్థమైంది కదా. ఇది ఎవరికైనా సరే తమ ఆలోచనలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే శక్తినిచ్చింది. ఇది ఇప్పటికే మన ప్రపంచాన్ని ఎంతో మార్చింది. మరి భవిష్యత్తులో ఈ క్లౌడ్ టెక్నాలజీ మనకోసం ఇంకెలాంటి అద్భుతాలను సృష్టించబోతోందో కదా.